ఈరోజు మే 1 ప్రపంచ కార్మిక దినోత్సవం 138వ మేడేను పురస్కరించుకొని సిఐటి ఆధ్వర్యంలో మరి తంగలపల్లి మండల వ్యాప్తంగా కూడా మేడే కార్యక్రమాలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈరోజు 1886లో మరి అప్పుడున్నటువంటి వెట్టి చాకిరీ విముక్తి కోసం పని గంటలు తగ్గించాలని, కార్మిక కనీస హక్కులు ఉండాలని చెప్పి అప్పుడున్నటువంటి కార్మిక వర్గము విరోచిత పోరాటం చేసిన సందర్భంగా అక్కడ యాజమాన్యం పోలీసు జరిగినటువంటి కాల్పుల్లో 6 మంది అక్కడికక్కడే మరణించడం జరిగింది. వారి రక్తంతో తడిసిన చొక్కాలను ఈరోజు ఎర్రజెండాగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కార్మిక వర్గ హక్కుల పోరాట దినంగా మేడే ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ రోజు కార్మిక వర్గం ప్రాణ త్యాగాలు చేసి సైతం సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు, హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వము హక్కులను కాలరాసే విధంగా చట్టాలను తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా కుదించి వారి కార్మికులను మళ్ళీ కట్టుబాటులు చేసే విధంగా విధానాలు ఆలోచిస్తూ ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ మేడే స్ఫూర్తితో మరి కార్మిక వర్గం అందరూ కూడా ఐక్యంగా అయ్యి మరి ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనము కార్మిక వర్గం అందరూ కూడా ఐక్యంగా పోరాటం కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో మరి కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి మనమందరం కార్మిక వర్గం అందరూ కూడా ఐక్యంగా ప్రతిజ్ఞ పూనాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర బీజేపీ ప్రభుత్వం హక్కులను హరించే విధంగా విధానాలను తిప్పుకొడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా కార్మిక వర్గం పనిచేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి తంగలపల్లి మండల కార్మిక వర్గ ప్రజలందరికీ కూడా మరి మేడే 138వ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా కార్మిక వర్గం ఐక్యంగా ఇదే విధంగా మేడే అమరులను పోరాట స్ఫూర్తితో ముందుకు